వాపు కూడా వచ్చేసింది. ఎలా తగిలింది నీకు ఇది? హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో నా సండే ఫుల్ డే రొటీన్ని షేర్ చేసుకుంటాను. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అత్తయ్య వాళ్ళు వచ్చారనేసి, వాళ్ళ కోసం ఏమేమి స్పెషల్స్ చేశాను, ఆ రెసిపీస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తాను. అలాగే మన ఛానల్లో ఒక కొత్త అప్డేట్ కూడా ఉంది, సో అది కూడా షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు మోటివేటింగ్గా ఉంటుంది, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, అది కూడా రెగ్యులర్గా చూస్తున్నారు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, నాకు కూడా చాలా హ్యాపీగా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఈ కొద్ది రోజుల్లో చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. మన ఛానల్లో నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే మార్నింగ్ నైట్ రొటీన్, కుకింగ్, రెసిపీస్, మోటివేషన్, హోమ్ ఆర్గనైజేషన్, పూజ, సింపుల్ లైఫ్ స్టైల్ టిప్స్, అలాగే స్కిన్ అండ్ హెయిర్ కేర్ షేర్ చేస్తూ పిల్లల రిలేటెడ్ పేరెంటింగ్ టిప్స్, బేబీ ఫుడ్, లంచ్ బాక్స్ రెసిపీస్, క్విక్ స్నాక్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. సో ఇవేవి మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్కి వచ్చేస్తే నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సండే కదా, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సిందే. అందులో అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు కదా. మామూలుగా మేము ఎప్పుడైనా మేక తలకూర తెచ్చుకోవాలంటే ఇద్దరమే ఉన్నప్పుడు అది ఇద్దరమే ఖాళీ చేయాలంటే చాలా హెవీగా అనిపిస్తుంది. ఇలా కొంచెం ఎక్కువ మంది ఉన్నప్పుడు అంత హెవీగా అనిపించదు అండ్ బాగుంటుంది అనేసి తలకూర తీసుకొచ్చాకైతే వెళ్ళారు. ఆయన వచ్చేలోగా నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నా. దీనికోసము ఒక జార్లో కొద్దిగా అల్లం వేసుకుంటా, కొన్ని క్యూబ్స్, అలాగే ఒక ఆమ్లాని కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని పుదీనా కూడా అరౌండ్ ఒక హాఫ్ కప్ అంత పుదీనా కూడా వేసుకుంటున్నా. దీంట్లోకి ఇవాళ నాన్ వెజ్ కదా, ఫుడ్ డైజెషన్ బాగుండాలి, బ్లోటింగ్ ఇష్యూస్ ఉండకూడదు అని చెప్పేసి ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్రని ఇలా క్రష్ చేసి దంచి వేసుకుంటున్నాను. దీనివల్ల డైజెషన్ బాగా ఉంటుంది. మసాలా ఐటమ్స్ లేదా నాన్ వెజ్ తిన్నప్పుడు హెవీగా అనిపించదు. అండ్ ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్కి కూడా పర్టికులర్గా ఇంత మెజర్మెంట్ ఇంతే వేయాలనేం రూల్ లేదు. ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ 1 లీటర్తో స్టార్ట్ చేయండి. ఇంగ్రీడియంట్స్ని కూడా కొంచెం కొంచెం వేసుకొని మన బాడీకి సెట్ అయిన తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా 2 లీటర్స్ 3 లీటర్స్ అలాగే దానిలో యాడ్ చేసే అన్ని ఐటమ్స్ని కూడా పెంచుకుంటూ పోవచ్చు, అంతే. అసలు ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఎందుకు తాగాలి, దీని బదులు నార్మల్ వాటర్ తాగొచ్చు కదా అంటారు. నార్మల్ వాటర్ తాగడం మంచిదే, బట్ దీనివల్ల ఏం బెనిఫిట్ అంటే మనకు అడిషనల్ న్యూట్రియంట్స్ అందుతాయి, నరిషింగ్గా ఉంటుంది, బాగా హైడ్రేటింగ్గా ఉండడంతో పాటు మన బాడీలో pH లెవెల్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ ఎప్పుడైనా ఇప్పుడు కొన్ని మనం ఇందులో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని మనం అలాగే తీసుకోలేము, కన్జ్యూమ్ చేయలేము. అలాంటివి యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. మన ప్రీవియస్ వీడియోలో కొంతమంది అడిగారు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఖాళీ అయ్యాక ఇంగ్రీడియంట్స్ దాంట్లో వేసినవన్నీ ఏం చేయాలి, రీయూజ్ చేయొచ్చా, వాటర్ రీఫిల్ చేసి వాడొచ్చా అనేసి. వన్స్ మనం ఫిల్ చేశాక డే మొత్తం కూడా వాటర్లో అవన్నీ ఇన్ఫ్యూజ్ అవుతాయి, అంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ వచ్చేస్తాయి కదా, ఇంకా దాంట్లో ఏమీ ఉండదు. మళ్ళీ అవి రీఫిల్ చేసి వాడడానికైతే అస్సలు పనికిరాదు, ఇంకా పడేయచ్చు. మనకి ఇంకా ఓపిక ఉంటే దాని నుంచి మొక్కలకు వేయడానికి మాన్యూర్ అంటే ఎరువులాగా, కంపోస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓపిక లేదు అనుకున్నప్పుడు లేదా మన దగ్గర ప్లాంట్స్ లేవు అనుకుంటే జస్ట్ పడేయడం మంచిది. ఇక్కడ నేను పూరీకి అయితే పిండి ప్రిపేర్ చేస్తున్నా. మా ఇంట్లో పూరి ఇయర్లీ 1 or 2 ఉంటుంది, అది కూడా మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. జనరల్లీ డీప్ ఫ్రై ఐటమ్స్ కొంచెం తక్కువే. మా ఆయనకి ధన్వీకి ఇష్టమే, కానీ హెల్త్కి అంత మంచిది కాదు డీప్ ఫ్రై ఐటమ్స్ అనేసి రెగ్యులర్గా చేయను. మామూలుగా హోటల్లో పూరీలు బాగా పొంగాలి, మంచి కలర్ రావాలని చెప్పేసి గోధుమ పిండితో పాటు మైదా పిండి యాడ్ చేస్తారు, కలర్ కోసం షుగర్ వేస్తూ ఉంటారు కదా. బట్ ఇంట్లోనే మనం హెల్దీగా చేసుకోవాలి గోధుమ పిండితోనే అన్నప్పుడు గోధుమ పిండిలోకి కొద్దిగా ఉప్పు, అలాగే ఒక 2 టీ స్పూన్ రవ్వ వేసుకోవాలి. అది బొంబాయి రవ్వ అయినా సరే, గోధుమ రవ్వ అయినా సరే వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వచ్చేసి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి యూస్ చేస్తాను, చపాతీకి కానీ పూరీకి పుల్కా ఏవైనా సరే.
ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లను బ్యాచెస్ వైజ్ వేసుకుంటూ మనం పిండి మిక్స్ చేసుకోవాలి. సేమ్ చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలాగే, కాకపోతే చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుతాను నేను మామూలుగా. ఈ పూరీ పిండి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండేలాగానే మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా ఒక 10 minutes నీట్ చేసుకోవాలి. కిచెన్ కౌంటర్ టాప్ పైన లేకపోతే ఇలా చాపింగ్ బోర్డ్ ఏదైనా సరే బాగా నీట్ చేసేసుకొని ఒక 1 or 2 teaspoon నెయ్యి లేకపోతే కుకింగ్ ఆయిల్ వేసేసి బాగా అప్లై చేసి మళ్ళీ ఒక 2 minutes బాగా నీట్ చేసి మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల మనకు పూరీలు బాగా పొంగుతాయి. మళ్ళీ ఇది చపాతీ పిండిలకు ఫుల్ మెత్తగా కలిపేసుకున్నామంటే పూరీలు అస్సలు పొంగవు. ఇప్పుడు ఈ చాపింగ్ బోర్డ్ని కూడా క్లీన్ చేసేసుకుంటున్నా. నేను కిచెన్ కౌంటర్ టాప్ పైన ఎప్పుడే కానీ వెజిటేబుల్స్ కట్ చేసినా లేదంటే స్టవ్ పైన ఏదైనా కుక్ చేసింది అయిన తర్వాత ఇమీడియట్గా క్లీన్ చేస్తా. జస్ట్ ఇది 2 minutes కూడా తీసుకోదు. అలా రాత్రి వరకు వదిలేసామా ఫుల్ గట్టిగా అయిపోతుంది. మళ్ళీ క్లీన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. దానికి తోడు చిన్న చిన్న ఫ్లైస్, పురుగులు ఇవన్నీ కూడా వస్తాయి. స్లోగా బొద్దింకలు కూడా స్టార్ట్ అవుతాయి. ఇది ఒక చిన్న ప్రాక్టీస్. మనం రెగ్యులర్గా జస్ట్ 2 minutes అంతే కదా క్లీన్ చేసుకుంటూ ఉంటే కిచెన్ ఎప్పుడు క్లీన్గా హైజెనిక్గా ఉంటుంది. ఈలోగా మా ఆయన కూడా వచ్చేసారు. మామూలుగా విలేజెస్లో లేదా టౌన్లో సండే అంటే ఎర్లీ మార్నింగే షాప్స్ ఓపెన్ చేస్తారు కదా, చికెన్ మటన్ ఇవన్నీ. ఇక్కడ సిటీస్లో ఎలా అంటే వాళ్ళకి 7:30 8 అప్పుడు ఓపెన్ చేస్తారు. చికెన్ అయితే పర్లేదు, వెయిటింగ్ ఏమి ఉండదు, ఈజీగా దొరికేస్తుంది. ఒకవేళ మటన్ ఇలా తలకూరను అంటే చాలాసేపు నిలబడాలి. పాపం మా ఆయన 6 o'clock వెళ్ళారు, 8:30 అయింది ఇంటికి వచ్చేసరికి. 2 hours క్యూలో నిలబడి, అంత లైన్ అంత జనాలు ఉన్నారంట, క్యూలో నిలబడి తీసుకొచ్చారు. రాగానే నేను ఇంతసేపు అయింది, టిఫిన్ ఎప్పుడు చేయాలి అని అంటే ఇంకా మా ఆయన కష్టాలు మొదలెట్టారు. ఇంతసేపు నేను క్యూలో నిలబడ్డాను, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అనేసి. మరీ టూ మచ్గా ఉంది అసలు సిటీలో టైమింగ్స్. వాళ్ళు 7:30 8కి ఓపెన్ చేస్తే తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకొని 11కో 12కో బ్రంచ్ లాగా తినాల్సి వస్తుంది. అందుకే మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్నింగ్ ఇలా నాన్ వెజ్ పెట్టుకోము. ఏదైనా లైట్గా తినేసి ఆఫ్టర్నూన్ కల్లా నాన్ వెజ్ రెసిపీస్ వండుకుంటాము. అత్తయ్య వాళ్ళకి ఎలా అంటే సండే అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, దోశ, పూరి ఇలా చేసుకొని నాన్ వెజ్ కర్రీ ఏదైనా చేసుకుంటారు. అలాగే అలవాటు. అండ్ ఊర్లలో చాలా త్వరగా దొరుకుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడ అలా లేదు. ఇంకా సరే వాళ్ళు ఉన్నారు కదా ఈరోజు చేద్దాం అనుకున్నాను, అది కాస్త ఇలా లేట్ అయింది. ఇక అత్తయ్య మావయ్య వాళ్ళకి కాఫీ కలిపిస్తున్నాను. మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను కాఫీ కలుపుతుండడం షేర్ చేస్తూ ఉండేది. మామూలుగా నాకు అలవాట్లేదు కాఫీ టీ, మా ఆయన కూడా తాగరు. మార్నింగ్ అయితే డీటాక్స్ డ్రింక్ తీసుకుంటాను, అవే ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. ఇలా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అలవాటు, సో వాళ్ళకు కాఫీ కానీ టీ కానీ చేసిస్తూ ఉంటాను. నాన్న నీకు ఎలా తగిలిందమ్మా దెబ్బ? ఇది కాలికి చూడు, వాపు కూడా వచ్చేసింది. ఎలా తగిలింది నీకు ఇది? ఎట్లో తగిలింది చెప్పు, నిన్న చెప్పావు కదా, ఎలా తగిలింది? నొప్పి తగ్గిందా? నువ్వు స్ట్రాంగ్ కదా, నువ్వు సూపర్ స్ట్రాంగ్. నువ్వు ఎంత స్ట్రాంగ్, నువ్వు అంత స్ట్రాంగా, స్ట్రాంగ్ గర్ల్ నువ్వు. నిన్న బ్రేక్ఫాస్ట్ చేశాక డైనింగ్ టేబుల్ పైన కూర్చొని నాకు చైర్తో ఆడుకుంటుంది, దాన్ని పుష్ చేస్తూ. ఆ చైర్ ఏమో కంట్రోల్ తప్పి పడిపోయింది. ఆ చైర్తో పాటు తను అలా పడిపోయింది కిందకి. ఆ చైర్ మధ్యలో కాలు పెట్టిందా, అలా ప్రెస్ అయిపోయింది. అసలు చూడగానే ఫస్ట్ భయపడిపోయాము ఎక్కడ ఫ్రాక్చర్ అయ్యిందని. ఆ రేంజ్కి అది ఇరుక్కుపోయింది చైర్ మధ్యలో కాలు. ఎలాగో టైం బాగుంది, నిజంగా దేవుడి దయ వల్ల చిన్న దెబ్బ తగిలిందంతే. కానీ నిన్నంతా అస్సలు నడవలేకపోయింది. ఫుల్ స్వెల్లింగ్ వచ్చేసింది చుట్టూ. కాఫ్ మజిల్కి తగిలిందా బాగా లోపలికి, నడవనే లేదు. భయపడిపోయింది, పైగా పైనుంచి పడేసరికి చాలా భయపడి వణుకు వచ్చేసింది తనకు. నిన్న నైట్ వరకు కూడా కాలే కిందకు పెట్టలేదు. ఇంక ఇలా అయితే మళ్ళీ కాలు అలాగే స్టిఫ్ అయిపోతుందేమో అని భయపడి నేనే స్లోగా నా కాలు మీద నిలబెట్టుకొని ఇంకా బేబీ స్టెప్స్ చిన్నప్పుడు ఎలా నడిపించామో అలా మళ్ళీ నడిపిస్తే కొంచెం తనకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మొదలెట్టేసింది. ఆ నొప్పి అంతా వదిలేసింది, మర్చిపోయింది. ఇంకా మామూలే, నాకు తగ్గిపోయిందమ్మా, నేను నడుస్తున్నా ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ అల్లరి మొదలెట్టేసింది. పిల్లలతో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళని చూస్తూనే ఉంటాము, ఎప్పుడు మనం అక్కడ ఉండము. ఆ టైంలోనే ఏదో ఒకటి చేసేసుకుంటూ ఉంటారు. చాలా కష్టం కదా, ఈ పిల్లల్ని అస్సలు ప్రిడిక్ట్ చేయలేము.
ఇక ఇక్కడైతే తలకూర క్లీన్ చేస్తూ ఉన్నాను. మా ఆయన తలకూర అలాగే మేక కాళ్ళు 2 తీసుకొచ్చారు. కాళ్ళతోటి సూప్ చేసుకుంటే బాగుంటుంది. ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్కి సింపుల్గా గ్రేవీ చేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము తలకూర తెచ్చుకున్నా మేక తలకూర కొద్దిగా గ్రేవీ కొంచెం ఫ్రై లాగా చేసేదాన్ని. ఇవాళ కాళ్ళు కూడా తెచ్చారు కాబట్టి మేక కాళ్ళు అలాగే తలలో కొంచెం స్కల్ లాగా గట్టిగా ఉంటుంది కదా, అవి వేసి టిఫిన్ గ్రేవీ లాగా చేసుకొని సాఫ్ట్గా ఉండే పీసెస్ తోటి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ మేక తల క్లీన్ చేసేటప్పుడు మనము ఎప్పుడే కానీ బాగా కాల్చి దాన్ని పీసెస్గా చేస్తారు కాబట్టి మాడిపోయి ఉంటుంది. దాన్ని అంతా క్లీన్గా మనం రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ వస్తుంది. లేకపోతే ఎక్కువ కాల్చిండేది అలాగే ఉంటే మన కూర అంత టేస్టీగా అనిపించదు. ఏదో ఒకలాంటి ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది ఫ్లేవర్ తినడానికి. కొంచెం టైం పడుతుంది. మనకి చేపల పులుసు చేసుకోవాలన్నా కూడా పులుసు చేయడం కన్నా చేపలు క్లీన్ చేయడమే టైం పడుతుంది. సేమ్ అలాగే తలకూర కూడా. నేను ప్రెగ్నెన్సీ టైంలో ఈ తలకూర అలాగే కాళ్ళ సూప్ రెగ్యులర్గా తీసుకునేదాన్ని. మన బేబీకి మంచిది, అలాగే బేబీ పుట్టిన తర్వాత మనకు రికవర్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మిల్క్ సప్లై పెరగడానికి కూడా ఈ మేక కాళ్ళ సూపు ఈ తలకూర బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉండే న్యూట్రియంట్స్ మనకు సపోర్ట్ చేస్తాయి అంటారు. ఇలా అంతా క్లీన్ చేశాక ఎముకల్లాగా ఉండేవన్నీ గ్రేవీకి వేసేసుకొని మిగిలిండే సాఫ్ట్గా ఉండేది ఫ్రైకి సపరేట్ చేసి పెడుతున్నా. ఇంకా చిన్న బౌల్లో వచ్చేసి ధన్వికి తనకు సపరేట్గానే చేస్తాను. ఇది తనకు 1 year ఉన్నప్పటి నుంచి కూడా ఈ మేక కాళ్ళు అలాగే తలకూర 2 తను తినిపిస్తున్నాము. ఇష్టంగా తింటుంది. అందుకే సాఫ్ట్గా ఉన్న పీసెస్ పక్కన పెట్టేసి తనకు సపరేట్గా గ్రేవీ చేసిస్తాను. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం. అంత స్పైసెస్ పిల్లలకు మంచిది కాదు, వాళ్ళ డైజెషన్కి మంచిది కాదు అనేసి ఈ నాన్ వెజ్ గ్రేవీ వరకు సపరేట్గా కుక్ చేసి పెడతాను. ఇంకా మేక తలలో బ్రెయిన్ కూడా ఉంటుంది కదా, అది వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈవినింగ్ అలా ఫ్రై చేస్తే బాగుంటుంది. ధన్వికి కూడా పెడతాం, చాలా ఇష్టం తనకు. ఇప్పుడు గ్రేవీ అలాగే ఫ్రై కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నా. రెండింటికి ఒకే మసాలా అనేవి వాడతాను. దీనికోసం ఒక మిక్సీ జార్లో కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5-6 లవంగాలు, ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకుంటే మంచిది. గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా వస్తుంది. నా దగ్గర పచ్చి కొబ్బరి అయిపోయింది అనేసి ఎండు కొబ్బరి ఉంటే దీన్ని కొద్దిగా వేడి నీళ్ళలో ఒక 10 minutes ఇలా సోక్ చేస్తే మనకు సేమ్ పచ్చి కొబ్బరి ఇలాగే ఉంటుంది టేస్ట్ కూడా. అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా అలాగే ఉంటుంది. ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం కూడా వేసుకుంటున్నా. నాన్ వెజ్ గ్రేవీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఇలా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజు 2 టొమాటోల్ని కూడా ఇలా కట్ చేసి వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రేవీ చేయడం కోసం కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపట్లాడాక కరివేపాకు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఆనియన్స్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ మేక కాళ్ళు అలాగే కొద్దిగా తల అంతా కలిపి 1.5 kg అలా ఉంటుంది. దీనికి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. క్వాంటిటీ ఇంకా తక్కువ ఉంటే కొంచెం తక్కువ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ఉప్పు ముందుగానే వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఆనియన్స్ మగ్గేలోగా ధన్వి కోసము కర్రీ చేస్తున్నా. దీనికోసం ఒక చిన్న కుక్కర్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పీసెస్ని కూడా వేసి ఒక 1/2 ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నా. నా దగ్గర 2 మిక్స్ చేసిన పౌడర్ ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దీనిలోంచి ఒక 2 టీ స్పూన్ మసాలా అయితే వేస్తున్నా. టొమాటో ఇవన్నీ పేస్ట్ చేసాం కదా, గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 8 to 10 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటే చాలా సింపుల్గా పిల్లలకి తలకూర అయితే రెడీ అయిపోతుంది. మీరు అడుగుతుంటారు కదా ధన్వికి ఎప్పుడు సపరేట్గానే కుక్ చేస్తారు, మీకు ఎక్కువ టైం పట్టదా మీకు అనేసి. అస్సలు టైం పట్టదు, ఎందుకంటే నేను తన కోసం సపరేట్గా ఇవేవి చేయడం లేదు. మాకు చేసుకునే దాంట్లో సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ని సపరేట్ పాత్రలో కుక్ చేస్తున్నా, ఉప్పు కారం తగ్గించి. ఎందుకంటే పిల్లలకి అంత కారం పెట్టడం ఈ చిన్న ఏజ్లో మంచిది కాదు. పోను స్లోగా అలవాటు చేసుకుంటారు కారము. నేను కూడా తన కారం గ్రాడ్యువల్గానే ఇంక్రీజ్ చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే మేము కొంచెం కారం చాలా ఎక్కువే తినేది, తనకు అదంతా మంచిది కాదు. ఇంతే సింపుల్గా గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఇక సైమల్టేనియస్గా ఫ్రై కూడా చేసేస్తున్నా. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు వేసి చిటపట్లాడాక ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఈ ఆనియన్స్ అన్నీ మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి.
ఇలా మనం కిచెన్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఏం చేయాలని మనకు ఒక ప్లాన్ ఉంటే టైం వేస్ట్ అవ్వకుండా చేసేసుకుంటాము. మిగిలిన టైంని వేరే పనుల మీద స్పెండ్ చేయొచ్చు, అంటే వేరే వాటిలో కేటాయించవచ్చు అంతే. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి ఒక కాసేపు మళ్ళీ నిలబడి చేసి మళ్ళీ లంచ్ కోసం కాసేపు ఇలా చాలా టైం వేస్ట్ అయ్యేది. నాకు ముందుగానే అనుకోవడం వల్ల ఒకే టైంలోనే బ్రేక్ఫాస్ట్ లంచ్కి కావాల్సిన రెసిపీస్ చేసేస్తున్నా. సో దట్ మధ్యాహ్నం అంతా కొంచెం ఫ్రీ టైం ఉంటుంది, నాకు మిగతా పనులు చేసుకోవచ్చు. ఇక ఈ గ్రేవీ కోసం ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసి 3 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 3 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేస్తున్నా. నా దగ్గర 2 మిక్స్ చేసిన పౌడర్ ఉంది కాబట్టి ఇదే వాడుతున్నాను. ఈ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అనేది మన టేస్ట్కి అకార్డింగ్గా మనం వేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మనం మన ఇంట్లో ఎలా తింటామో దానికి అకార్డింగ్గా వేసుకొని దీంట్లోంచి ఆయిల్ బయటికి వచ్చేంత వరకు అరౌండ్ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలోంచి 75% ఆఫ్ ది మసాలా గ్రేవీకి వేసుకుంటున్నాం. ఇంకా జస్ట్ ఒక 3 టీ స్పూన్ అలా ఉంటుంది, అది ఫ్రై కోసం తీసి పెడుతున్నాను. ఈ మసాలా అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు, అంటే ఒక 5 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మేక కాళ్ళు అలాగే తలకూర వేసుకుంటున్నాను. దీంట్లో అస్సలు ఒక చుక్క కూడా వాటర్ లేకుండా కంప్లీట్గా డ్రైన్ చేసేసి వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ కూడా ఈ మసాలాలతో పాటు బాగా ఫ్రై అయితేనే మన గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ అయినా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ మనకు తలకూర మంచి టేస్ట్ రావడానికి. ఈలోగా ఫ్రై కోసం ఆనియన్స్ కూడా బాగా మగ్గాయి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసి కారానికి సరిపడినంత చిల్లీ పౌడర్ అలాగే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. నేను 2 కూడా 3 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవి వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, ఇంకా రిమైనింగ్ ఏముందో ఆ మసాలా అంతా కూడా వేసేసి దానిలోంచి కూడా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ సాఫ్ట్ పీసెస్ ఉన్నాయి కదా తలకూరలో, ఆ సాఫ్ట్ పీసెస్ అన్నీ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలాలతో పాటు ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోగా ఈ గ్రేవీ కోసం మనం కుక్ చేస్తున్నాం కదా, ఈ ముక్కలన్నీ కూడా బాగా మసాలాలతో కుక్ అయ్యాయి. ఇందులోకి కన్సిస్టెన్సీకి అకార్డింగ్గా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకు కొంచెం థిక్గా కావాలంటే వాటర్ తక్కువ వేసుకోవచ్చు. టిఫిన్ ఐటమ్స్కి కొంచెం గ్రేవీ పల్చగా అంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది. వాటర్ వేసేసి ఇవంతా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఈలోగా ఈ ఫ్రైకి ముక్కలు కూడా మసాలాలతో పాటు బాగా కుక్ అయిపోయాయి. దీనికి కూడా వాటర్ యాడ్ చేసిన అరౌండ్ నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఎందుకంటే మనం ఈ ప్రెషర్ కుక్ చేయడం లేదు, ఆ ముక్కలన్నీ బాగా ఉడకాలి అంటే వాటర్ ఎక్కువ వేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. దీనికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేస్తేనే ఫ్రై టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసిన వాటర్ అంతా కూడా కంప్లీట్గా డ్రైన్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈలోగా గ్రేవీకి ఉప్పు కారం చూసుకొని నాకు కొంచెం ఉప్పు తక్కువైంది అనిపించి కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసాను. ఈ స్టేజ్లోనే మనం ఏమున్నా యాడ్ చేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 8 to 9 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటున్నాను. ఒకవేళ మేక కాళ్ళు కానీ తల ముదిరిండేదైతే 10 to 12 విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇవి ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువ విజిల్స్ ప్రెషర్ కుక్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉడుకుతాయి, గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది. ఇక ఇవి కుక్ అయ్యేలోగా ధన్వి కూడా స్పాంజ్ బాత్ చేయించాను. యాక్చువల్గా నిన్న కంప్లీట్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేస్తున్నా, ఇవాళ హెడ్ బాత్ చేపిద్దామని. కాకపోతే దెబ్బ తగిలేసరికి తనకు స్నానం చేపిస్తే మళ్ళీ ఆ గాయానికి నీళ్లు పడి పస్లాగా ఫామ్ అవుతుంది, త్వరగా మానదు అనేసి జస్ట్ స్పాంజ్ బాత్ చేపించి తనకు రెడీ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది కదా అని సోక్ డ్రై ఫ్రూట్స్ అయితే ఇస్తున్నా. లేకపోతే ఈ సోక్ డ్రై ఫ్రూట్స్ని తనకు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్నాక్ అయితే ఇచ్చేదాన్ని. నేను కిచెన్లో కుక్ చేస్తున్నప్పుడే ఇంకా మిగతా ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాను. షింక్లో ఏమైనా పాత్రలు ఉంటే వాష్ చేయడము, లేదా డిష్ వాషర్ లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ ఇలా ఏమున్నా కౌంటర్ టాప్ క్లీన్ చేయడం లాంటివి. సో దట్ మనకు ఎఫిషియెంట్గా టైం యూటిలైజ్ చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా అని కాసేపు పోయి అలా సోఫాలో కూర్చొని మొబైల్ చూడడము అలా టైం వేస్ట్ చేసామంటే మళ్ళీ దీనికోసం ఇంకో 5-10 నిమిషాలు సపరేట్గా టైం స్పెండ్ చేయాలి. మొత్తానికి డేలో చాలా టైం వేస్ట్ అయిపోతుంది, ఫైనల్గా స్ట్రెస్ ఉండిపోతుంది కదా. అలా కాకూడదు అంటే మనం కొంచెం తెలివిగా ప్లాన్ చేసుకుంటే మనకు చాలా టైం మిగులుతుంది. ఆ టైంలో మనం ఏదైనా పనికొచ్చే పనులు చేసుకోవచ్చు.
నాకు అసలు ఈ టైం మేనేజ్మెంట్ ఇవన్నీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి బాగా ఎక్కువ ఫాలో అవుతున్న కొన్ని టిప్స్ ఇవన్నీ. ఎందుకంటే నేను ఫాస్ట్గా ఈ పనులన్నీ ఫినిష్ చేస్తేనే నా ఎడిటింగ్ వర్క్ కానీ మిగతా పనులకి నేను కేటాయించగలను, లేకపోతే అస్సలు కుదరదు. రోజంతా ఈ పనులతోటే సరిపోతుంది. ఒక వీడియో నేను లాంగ్ వీడియో ఏదైనా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి అంటే నాకు 7 to 8 hours పడుతుంది వీడియో ఎడిట్ చేసి దానికి థంబ్నెయిల్, SEO ఇవన్నీ చేయాలి అంటే. సో నాకు ఒక వీడియోకి 2 రోజులు లేదా 3 రోజులు కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అటే స్ట్రెచ్ కూర్చొని చేయలేను. రోజులో ఒక 2 గంటలు లేదా 3 గంటలు టైం నేను ఎడిట్ చేసుకుంటే అలా వీడియోస్ అయితే ఎడిట్ చేయగలను. అందుకోసమే మిగిలిన పనులన్నీ ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో చూస్తున్నంతసేపు చాలా సింపుల్గా అబ్బా వీళ్ళు భలే చేశారనిపిస్తుంది కదా, బట్ రియాలిటీకి అలా ఉండదు. ఇప్పుడు వీడియో షూట్ చేయకుండా పనులు చేసుకోవడం చాలా సింపుల్, ఈజీగా చేసేస్తాం. బట్ వీడియో షూట్ చేయాలంటే డిఫరెంట్ యాంగిల్స్లో ట్రైపాడ్ సెట్ చేయాలి. ఎవరు ఉండి మనకు మార్నింగ్ టు నైట్ వరకు వీడియో షూట్ చేయరు కదా, మనమే యాంగిల్ సెట్ చేసుకోవాలి. వీడియో ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, దానికి కావాల్సినట్టుగా అన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఒక రోజు నేను ఏదైనా వ్లాగ్ షూట్ చేస్తున్నానంటే 2 to 2.5 hours ఫుటేజ్ వస్తుంది. దాన్ని 20 or 25 minutesకి కట్ చేసి అంటే ఎడిట్ చేయాలి. తర్వాత దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, మళ్ళీ ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలి, లేదంటే ట్రాన్సిషన్ యాడ్ చేయడం, ఇలాంటివన్నీ చేయడానికి నిజంగా చాలా స్ట్రగుల్ ఉంటుంది. అందుకే నేను ప్రతి వీడియోలోనే అడుగుతాను, మీకు నిజంగా నా వీడియోస్ నచ్చుతున్నాయి, హెల్ప్ఫుల్ అవుతున్నాయి, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే ఒక్క చిన్న లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అని. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే అడుగుతున్నారు కదా రెసిపీస్ని సపరేట్ వీడియోస్ చేయండి అని. యాక్చువల్గా మన ఛానల్ నేను స్టార్ట్ చేసిందే రెసిపీ ఛానల్ లాగా. మీరు ఇనిషియల్గా మన ఫస్ట్ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. బట్ ఆ తర్వాత నేను ఏమనుకున్నా అంటే యూట్యూబ్లో ఓన్లీ రెసిపీస్ పెడదాం, ఇన్స్టాగ్రామ్లో పేరెంటింగ్ షేర్ చేద్దాం అనుకున్నా. బట్ ఇన్స్టాగ్రామ్లో 1 or 2 minutesలో నేను పేరెంటింగ్ ఏమీ షేర్ చేయలేకపోతున్నా అంత ఎఫెక్టివ్గా అనిపించి మళ్ళీ యూట్యూబ్లో పేరెంటింగ్ స్టార్ట్ చేశా. సో మనకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఆల్గోరిథం అనేది ఉంటుంది కదా, మనం చూసుకోవచ్చు యూట్యూబ్ అనలిటిక్స్లో. ఆల్గోరిథం అనేది ఒకదానికి ఫిక్స్ అవుతుంది, వీళ్ళ ఛానల్ దేనికి ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి. మనం దాన్ని కన్ఫ్యూజ్ చేసేలాగా చేస్తూ ఉంటే అది కూడా ఆడియన్స్కి ఎక్కువ చూపించదు, ఎవరికి సజెస్ట్ చేయదు. ఇప్పుడు మన ఛానల్కి అదే అయ్యింది. ఇది ఫస్ట్ టైం సెకండ్ టైం కదా, ఆల్మోస్ట్ 4 times నేను యూట్యూబ్ ఆల్గోరిథంని కన్ఫ్యూజ్ చేశాను. ఫస్ట్ కుకింగ్ ఛానల్, తర్వాత పేరెంటింగ్ అన్నాను, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ హోమ్ స్కూలింగ్ అనేసి తీసుకొచ్చా, ఆ తర్వాత మళ్ళీ బేబీ ఫుడ్, ఆ తర్వాత ఇప్పుడు ఫైనల్గా వ్లాగింగ్ అంటున్నాను. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ ఆల్గోరిథం చేంజ్ చేయడం వల్లనే డిఫరెంట్ ఆడియన్స్కి కన్ఫ్యూజన్ లాగా అయిపోయింది. ఇప్పుడు నాది వ్లాగింగ్ ఆల్మోస్ట్ ఒక 4 to 5 months హార్డ్ వర్క్ తర్వాత ఇప్పుడు నాకు వ్లాగ్స్ చూసేలాంటి ఆడియన్స్ వస్తున్నారు మన ఛానల్కి. ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ ఏ సడన్ మళ్ళీ రెసిపీ సపరేట్గా వీడియోస్ షేర్ చేస్తే యూట్యూబ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, మన వీడియోస్ ఎవరికి పుష్ చెయ్యదు. సో అలాగని మీరు అడిగింది కూడా వ్యాలిడ్, ఎందుకంటే మీకు ఏదైనా రెసిపీ కావాలన్నప్పుడు వీడియో మొత్తం చూడాలంటే మీకు టైం పడుతుంది, నేను అర్థం చేసుకోగలను. సో మీకోసం నేను ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్ కింద అంటే ఇక పైన వచ్చే వీడియోస్కి డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ప్రొవైడ్ చేస్తానంటే ఎన్ని మినిట్స్ నుంచి ఎన్ని మినిట్స్ వరకు ఈ రెసిపీ ఉంది అనేసి. సో మీరు వీడియో ఫుల్ చూడకుండా మీకు ఎప్పుడైనా రెసిపీ కావాలన్నప్పుడు ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసి ఆ మినిట్స్ ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేశారంటే డైరెక్ట్ రెసిపీకి అయితే తీసుకెళ్తుంది, మిమ్మల్ని వీడియోలో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఇది కన్వీనియంట్గా ఉంటుంది, మీకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నేను మళ్ళీ యూట్యూబ్ అనలిటిక్స్ని కన్ఫ్యూజ్ చేయకోకుండా మన ఛానల్ గ్రో అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, టైం స్టాంప్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అకార్డింగ్గా మీరు ఆ రెసిపీ డైరెక్ట్గా చూసి చేయొచ్చు. మీకు ఈ కొత్త డెసిషన్ నచ్చింది, హెల్ప్ఫుల్గా అనిపిస్తుంది అంటే కమెంట్లో నాకు చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా ఈ పూరీకి రోల్ చేసుకుంటాం కదా, మరీ పల్చగా రోల్ చేయకూడదు, కొంచెం మందంగా ఉండాలి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. ఇవాళ చెప్పిన మెజర్మెంట్స్ తోటి చేయండి, ప్రతి పూరి బాగా పొంగుతుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ ఎక్కువ ఆయిల్ని కూడా పీల్చుకోదు ఇలా చేస్తే. ఈ ఫ్రైకి ఇలా ఒక 80% కుక్ అయిన టైంలో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 1 teaspoon పెప్పర్ పౌడర్ యాడ్ చేయాలి. పెప్పర్ పౌడర్ ఇలా ఫైనల్గా వేయడం వల్ల టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండూ బాగుంటాయి. ఈ పెప్పర్ పౌడర్ వేసాక ఒక 5 minutes కుక్ చేసుకొని ఫైనల్గా సన్నగా తగిన కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై అయితే రెడీ. రసంలోకి మంచి కాంబినేషన్ ఇది. మామూలుగా ఫ్రైడే ఆర్ సాటర్డే ఇడ్లీ దోశ పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. ఇవాళ ఎలాగో పూరి చేద్దాం అనుకున్నాను కదా అనేసి నిన్న ప్రిపేర్ చేయలేదు. ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తర్వాత పిండికి అయితే నేను అన్నీ సోక్ చేసి పెడుతున్నాను. నేను ఆల్రెడీ మన వీక్లీ మీల్ ప్రెప్ వీడియోలో డీటెయిల్గా ఎంత మెజర్మెంట్స్ తీసుకుంటాను ఏంటి అని షేర్ చేశాను. దాంట్లో రెడ్ రైస్ కూడా యాడ్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా అడిషనల్ న్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి.
ఇవాళ ఫాదర్స్ డే కదా, ధన్వి వాళ్ళ స్కూల్లో ఈ క్యూట్ గ్రీటింగ్ కార్డ్ అయితే ప్రిపేర్ చేశారు. ధన్వి హ్యాండ్ పెయింటింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇంట్లో నేను ప్రిపేర్ చేస్తున్న ఒక వాల్ హ్యాంగింగ్ లాగా, అది కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్ ఇస్తే చెక్ చేయండి. Happy Father's Day, Papa. I love you too, Papa. I love you too, Lalikutti. Thank you. ఏం చేస్తున్నావురా? ఇంతసేపు ఇంటికి రాలేదు, ఏం చేస్తున్నావు? ఇంతసేపు ఏం చేస్తున్నావు ఇంటికి రాకుండా? స్విమ్మింగ్ పూల్ కాలు చూడు, నడవలేకపోతున్నావు, స్విమ్మింగ్ పూల్ కావాలా? చూడ్డానికి చిన్న దెబ్బలాగా ఉంది కానీ బాగా లోపలికి కట్ అయిపోయింది. అది కాఫ్ మజిల్ వేరే అండ్ చుట్టూ బాగా స్వెల్లింగ్ వచ్చేసింది, అస్సలు నడవలేకపోతుంది. అయినా కూడా కిందకి రావాలి, ఆడుకోవాలి, అస్సలు కాసేపు కూడా రెస్ట్ తీసుకొని ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న స్నూకర్ టోర్నమెంట్ ఉందని వెళ్తాను అంటుంటే కింద ఒక రౌండ్ తీసుకెళ్ళమని అడిగింది. ఇంకా మా మావయ్య గారు ఏమో పిలుచుకొచ్చారు, ఎంతసేపటికి రాలేదు ఏంట్రా అనేసి. ఇంకా నేను మా అత్తయ్య ఇద్దరు కిందకు వచ్చాము. ఎలాగో అత్తయ్య మావయ్య వాళ్ళ కమ్యూనిటీ కూడా చూపించినట్టుగా ఉంటుందనేసి చూపిస్తూ ఉన్నాము. ఇంకా మా ధన్వి ఏమో స్విమ్మింగ్ పూల్ వంక అలా చూస్తోంది. చాలా రోజులుగా వర్షాలు కదా, పాపం తను స్విమ్మింగ్ పూల్కే దిగలేదు. ఇంకా మేము చెప్తూనే ఉన్నాము, తాత వచ్చారు కదా సండే నువ్వు తాత ఇద్దరు స్విమ్మింగ్ చేద్దురు అనేసి. ఫుల్గా జోష్లో ఉన్నింది. ఇలా అనుకోకుండా నిన్న పడ్డం, దెబ్బ తగలడం వల్ల పాపం స్విమ్మింగ్ పూల్కి పోలేకపోయింది. ఇంకా నిలబడి చూస్తుంది ఒక చిన్న పాప స్విమ్మింగ్ చేస్తుంటే, నేను చేయలేకపోతున్నాను అనేసి. నాకు సర్ది చెప్తోంది, అమ్మ ఏం అవ్వదులే అమ్మా, నీళ్ళలోకి దిగితే సరిపోతుంది అనేసి. తను అలా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపించేసింది. నేను కూడా అన్నీ ప్రిపేర్ చేయడం వల్ల ఇప్పుడు పీస్ఫుల్గా టైం స్పెండ్ చేయగలుగుతున్నా. లేకపోతే అయ్యో ఇంకా వంట చేయలేదే అని చెప్పేసి మైండ్లో అదే దిగులుగా ఉండేది. వెళ్ళి జస్ట్ రైస్ పెట్టుకుంటే సరిపోతుంది. రసం అండ్ బ్రెయిన్ ఫ్రై కూడా చేసేసాను. ఆ రెసిపీస్ నేను నెక్స్ట్ వేరే వీడియోలో షేర్ చేస్తే, యాక్చువల్లీ షూట్ చేసా బట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి షేర్ చేయడం లేదు. నన్ను రీసెంట్ టైమ్స్లో ఎక్కువ మంది అడుగుతుండేది, మీ రెసిపీస్ చాలా సింపుల్గా ఉంటున్నాయి అండ్ ఇన్ని వెరైటీస్ మీకు ఎలా తెలుసు, ఎక్కడ నేర్చుకున్నారు అని చెప్పేసి. యాక్చువల్గా పెళ్ళికి ముందు నాకు ఏ వంటలు రావు, పెళ్ళి తర్వాతే నేర్చుకుంది. ఇంకా మన ఛానల్ ఇంట్రో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మాది ఆంధ్రప్రదేశ్, మా ఆయన వాళ్ళది తమిళనాడు, మేము ఉండేది కర్ణాటక. అండ్ అమ్మ వాళ్ళది ఎలా అంటే కర్ణాటక ఆంధ్ర బార్డర్. మేము ఇంట్లో కూడా కన్నడనే మాట్లాడుతుంది, చదివింది మాత్రం ఆంధ్రలో కాబట్టి తెలుగు బాగా వచ్చు. సో ఇలా అవ్వడం వల్ల 3 స్టేట్స్ మిక్స్ అయ్యాయి. నేను వంట నేర్చుకుంది కూడా స్టార్టింగ్ ఒక తమిళ్ ఛానల్ చూసి నేర్చుకున్నాను. ఎందుకంటే అత్తయ్య వాళ్ళ సైడ్ కంప్లీట్గా తమిళనాడు స్టైల్ వంటలే చేస్తారు. తమిళనాడు రెసిపీస్ ఎలా ఉంటాయంటే చాలా సింపుల్, చాలా క్విక్గా చేయొచ్చు. అందులో మా అత్తయ్య గారు ఇంకా కొన్ని దాంట్లోనే సింపుల్గా చేస్తుంటారు. అలా కొన్ని రెసిపీస్ అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను వర్క్ చేస్తున్నప్పుడు టైం అంత ఎక్కువ ఉండేది కాదు. మార్నింగ్ 5 o'clock లాగిన్ అంటే నేను ఏ టైంకి లేచి వంట చేయాల్సి ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ 2 ప్రిపేర్ చేయాల్సి ఉండే. సో నేను నాకు కన్వీనియంట్ అయ్యేలాగా రెసిపీస్ని ఆల్టర్ చేసుకొని దాంట్లో హెల్దీ వేలో ఎలా చేయాలి అనేసి మాడిఫికేషన్స్ చేసుకొని సింప్లిఫై చేసుకున్న రెసిపీసే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. అండ్ రెసిపీస్ చూసుకుంటే 3 స్టేట్స్ మిక్స్డ్గా ఉండడం వల్లనే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన రెసిపీస్. ఇప్పుడు తెలుగు కుకింగ్ ఛానల్ చూస్తే వేరేలాగా ఉంటాయి, కర్ణాటక కుకింగ్ ఛానల్ వేరేలాగా ఉంటుంది, తమిళనాడు కుకింగ్ ఛానల్ వేరేలాగా ఉంటుంది. మన ఛానల్లో ఏమంటే ఈ 3 మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి కంప్లీట్గా డిఫరెంట్గానే ఉంటాయి. ఆ రెసిపీస్ మీకు నచ్చుతున్నాయి, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తోంది. అండ్ ఇంకా బేబీ ఫుడ్ విషయానికి వచ్చినట్లయితే అన్నీ నేను ట్రయల్ చేసి బాగా వర్కౌట్ అయ్యి, అంటే హెల్దీ వర్షన్స్నే మిక్స్ చేసి ట్రయల్ చేసి ధన్వి యాక్సెప్ట్ చేసి హెల్దీగా అనిపించిండే రెసిపీస్ నేను షేర్ చేస్తున్నా. అండ్ అవి చాలామంది పిల్లలు ఇష్టపడి తింటున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఫజీ ఈటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మన ఛానల్లో నేను షేర్ చేసే రెసిపీస్, స్నాక్స్ ఇవన్నీ కూడా మీ ఫీడ్బ్యాక్ చదువుతున్న ప్రతిసారి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఏదైనా సరే కుకింగ్ కానీ ఏదైనా మనం నేర్చుకునేంత వరకే కష్టం. నేర్చుకున్న తర్వాత అది మన ఫ్యామిలీకి అకార్డింగ్గా మనం ఆల్టర్ చేసుకుంటూ మన టైంకి అకార్డింగ్గా దాన్ని మనం మేనేజ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అంతే, ఇదే సీక్రెట్ నా రెసిపీస్ షార్ట్ అండ్ స్వీట్గా ఉండడానికి.
ఇంకా బయట నుండి రాగానే మా ధన్వి జ్యూస్ కావాలని అడిగింది. ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగో మిల్క్ షేక్ చేద్దామనేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసి పెడుతున్నా. ఈ మిల్క్ షేక్కి నేను ఎప్పుడు కొన్ని మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ వేస్తాను, ఆల్మండ్స్ కొన్ని, క్యాషు, అలాగే కొన్ని డేట్స్ కూడా వేస్తాను. స్వీట్నెస్కి కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, షుగర్ బదులు నేనైతే జాగరీ లేదా హనీ యాడ్ చేస్తాను. ఇవాళ అయితే హనీ వేస్ట్ చేస్తున్నాను. ఈ బాగా పండిన మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్లో చిన్నగా కట్ చేసి వేసి మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని అలాగే కొద్దిగా హనీ యాడ్ చేసి పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవడం. ఇంతే, మిల్క్ షేక్ అయితే రెడీ. ఈ గ్లాస్ బాటిల్స్ మన డీమార్ట్లో తీసుకున్నాం కదా, అవి తెచ్చినప్పటి నుంచి అడుగుతోంది నాకు జ్యూస్ కావాలి అనేసి. ఈరోజు చేసి ఇచ్చా ఫైనల్గా తనకు. మా ధన్వి ఎలా అంటే ఇంట్లో ఏమి చేసినా, ఏ రెసిపీస్ చేసినా అవి నేనే చేశానంటుంది. ఇంకా అందరికీ తనే వడ్డించాలి, తనే సర్వ్ చేయాలి, అది కూడా సర్ప్రైజ్గా. ఇప్పుడు కూడా నేను మ్యాంగో మిల్క్ షేక్ చేశాననేసి వాళ్ళ నాన్నమ్మ తాతయ్యకి తెచ్చిస్తోంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.